హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ రాజ్. సో ఈ వీడియోలో ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో చేసిన ట్రేడ్స్ అండ్ వాటి వెనకాల ఉన్న లాజిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను డైలీ చేసే ట్రేడ్ మార్నింగ్ ట్రేడ్, అది ఈ క్యాండిల్లోనే. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ 180 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. నేను పుట్ సైడ్ వెళ్ళా. రీజన్ ఏంటంటే ప్రీవియస్ డే అంటే ఫ్రైడే ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్లో ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశా బిగినింగ్లో. 400 పాయింట్స్ కన్నా ఎక్కువ డౌన్ సైడ్ వెళ్ళింది. చూడండి, వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది. ఈ క్యాండిల్లోనే నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది. నేను కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసా. లాస్ట్ వరకు ఉంచితే మేబీ ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది. అండ్ రివర్సల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్ వరకు వచ్చి రివర్సల్ అవుతుంది అనుకున్నా, బట్ ఇంకా హై వెళ్ళింది స్మాల్ వాల్యూమ్తో. నేనైతే కాల్ సైడ్ తీసుకోలేదు. ఇక్కడ పుట్ సైడ్ కొంచెం చిన్న ట్రేడ్ చేసా, బట్ ఎర్లీగా క్లోజ్ చేసా. ఇదంతా క్యాప్చర్ చేయలేదు. ఆఫ్టర్నూన్ సూపర్ ట్రెండ్ రెసిస్టెన్స్ తీసుకున్నా, ఈ పాయింట్స్ క్యాప్చర్ చేశా. సో నా ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 16,200. సో ఫస్ట్ క్యాండిల్లో 10,000 అని చెప్పా కదా, తర్వాత చిన్న చిన్న ట్రేడ్స్తో 6,000 వచ్చింది. ఈరోజు నేను చేసిన మిస్టేక్ చెప్తాను. అఫ్కోర్స్ ప్రాఫిట్లోనే ఉన్నా కానీ మిస్టేక్స్ కూడా చూసుకోవాలి. ఈరోజు అసలు వాల్యూమే లేదు. మీకు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఫ్యూ క్యాండిల్స్లో ఉంది వాల్యూమ్, కానీ తర్వాత అసలు వాల్యూమ్ లేదు. డౌన్ సైడ్ చూస్తున్నారా? సో ఎక్కువ ట్రేడ్ చేయకూడదు అసలు ఈ టైం అంతా నేను. బట్ ప్రాఫిట్ కొంచెం 10,000 దగ్గర ఉంది కదా, కొంచెం ఇంక్రీజ్ చేద్దామని చేశాను. కోర్స్ దానివల్ల ప్రాఫిట్ పెరిగింది, కానీ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇఫ్ ట్రేడ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోతే ప్రాఫిట్ తగ్గుద్ది అండ్ ఛార్జెస్ పెరుగుతాయి. బట్ ఈరోజు బాగానే అయింది, గుడ్ ప్రాఫిట్. కొంచెం ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అంతే. అండ్ నా క్యాపిటల్ సేమ్ బిఫోర్ క్యాపిటల్ 2.5 lakhs. Okay. I hope you all like this video. Please subscribe to this channel. Thank you.